ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ క్రీస్తులోనికి మనం మారడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనం క్రీస్తు యొక్క జీవితాన్ని చూచినప్పుడు మనకి బాగా అర్థమయ్యే విషయం, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన మీలో ఎవరైనా నాలో తప్పు కనుగొనగలరా అని ప్రశ్న అడిగాడు. ఆయన ఎప్పుడో అడిగిన ప్రశ్న ఎప్పటికీ జవాబు లేని తరంగా మారింది. కాబట్టి ఆయన ఏ పాపం లేకుండా ఎలా జీవించగలిగాడు అని మనం ప్రశ్నించుకోగలిగితే, ఆయన ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంది. ఆయన ఆలోచనలో పాపం లేదు కాబట్టి ఆయన చేసే పనుల్లో కూడా ఎటువంటి పాపం లేదు. మొదటిగా పాపం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే అది ఆలోచనలలో నుండే. మరి ఈ ప్రపంచంలో, ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో మనం ఎలా ఈ ఆలోచనలు జయించగలం అని మనం ప్రశ్నించుకోగలిగితే ఈరోజు మనం దానికి జవాబును కూడా కనుగొందాం. అసలు మన జీవితాన్ని ఈ ఆలోచనలు ఎలా మారుస్తాయి అనే ప్రశ్న వేసుకోగలిగితే, ఈ ప్రపంచంలో ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల యువకులు దానికి బానిసలుగా మారారు. సోషల్ మీడియాకి ఇలా సోషల్ మీడియాకి బానిసలుగా మారి వారు యొక్క రోజంతా ఆ సోషల్ మీడియాలో గడపడం వలన వారు ముఖ్యంగా ఆ సోషల్ మీడియాను బట్టి ఎంతో ప్రభావితం అవుతున్నారు. ఇలా ఉదాహరణకు ఇలా చెప్పగలను, ఒక యువకుడు కానీ తన సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్న సమయంలో ఒక సంపన్నుడు ఎవరైనా ఒక మంచి ఫోటో పెట్టినప్పుడు అందులో చూచి తనకి సంతృప్తి లేకుండా నేను కూడా అలా బ్రతికితే బాగుండు అని తన కుటుంబ పరిస్థితిని ఆలోచించకుండా వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం ప్రారంభిస్తాడు. నేను వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు, నేను అక్కడ జీవిస్తే బాగుండు, అనవసరంగా నీ కుటుంబంలో పుట్టాను అని ఆ తల్లిదండ్రులను నిందిస్తాడు. కారణం, ఈ సోషల్ మీడియాలో ఆ వ్యక్తి చూసిన ఆ ఫోటో. చూడండి, ఇక్కడ ఒక సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తున్నదో. అలానే ఈ సోషల్ మీడియా వల్ల ఈ యువకులే కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా దానికి బానిసలుగా మారిపోయిన వారు అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ ఫోన్ వల్ల మనం ఒకటి గమనించగలం, మనలో ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతూ వస్తుంది, మనోధైర్యం తగ్గిపోతూ వస్తుంది, బద్ధకం పెరిగిపోతుంది. ఎందుకంటే అన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకని లేచి పక్కకెళ్ళి పని చేస్తాం చెప్పండి? ఇంకా బద్ధకం ఎక్కువైపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంకా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిందామని ఇంకా సోషల్ మీడియాలో మునిగిపోయి ఇంకా బయటికి తేలలేని వారు అనేక మంది ఉంటారు. పైగా అసంతృప్తి చెందిన వారు అనేక మంది ఉంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చాయి, నేను ఉద్యోగం సాధించాను అని చెప్పి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ని తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి చూచి, ఇదిగో అతనికి మంచి మార్కులు వచ్చాయి కాబట్టి మంచి జాబ్ వచ్చింది, ఇంకా నా వల్ల కాదు, నేను చదువుకోలేను అని చెప్పి తన జీవితాన్ని ముగించిన రోజులు కూడా ఉన్నాయి. మరి తనలో ఉన్న టాలెంట్స్ని మర్చిపోయి, తనలో ఉన్న యొక్క లక్షణాలని మర్చిపోయి, తనలో ఉన్న మనోధైర్యాన్ని మర్చిపోయి, తనలో ఉన్న విశ్వాసాన్ని మర్చిపోయి తన జీవితాన్ని ముగించేశాడు. చూసారా తన యొక్క జీవితం మీద ఈ సోషల్ మీడియా ప్రభావితం ఎట్లా పడుతుందో. మరి ఈ సోషల్ మీడియా ప్రభావితం నుండి మనం ఎలా రక్షించబడాలి? ఈ దేవునిలోకి మారాలి అంటే మన ఆలోచనలు సరైనదిగా ఉండాలి కదా. మరి ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మన ఆలోచనని యేసు వైపు ఎలా పెట్టగలం అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే దానికి జవాబుగా అపోస్తులుడైన పౌలు ఎప్పుడో రాయించి పెట్టాడు. అది మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఈ లోకాన్ని మర్యాదించగా, అంటే తల్లిదండ్రులను మర్యాదించొద్దు అని చెప్పట్లేదు, కానీ ఈ లోకంలో మీరు దేని ద్వారా ఎక్కువ ప్రభావితం పొంది అన్నిటికీ దూరం అయిపోతున్నారో దాన్ని పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే, ఏది మనకి ఉత్తమమో, ఏది మనకి అనుకూలంగా ఉందో, ఏది మనకి మంచిగా ఉందో దాన్ని చేస్తూ అందులో దేవుని చిత్తం మనం కనుగోగలిగితే మన మనసు మారి రూపాంతరం పొందుతుందని ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనం మొదటిగా చేయాల్సిన పని దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఈ ఆలోచనలన్నీ దేవుని మీద పెట్టగలిగితే ఆయన మనకి సహాయం చేస్తాడు.
రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటుంది. ఇక్కడ ఆయన మనల్ని సహోదరులారా అని పిలుస్తూ ఒకవేళ మీకు ఏదైనా మెప్పు కలిగించేటట్టుగా ఉంది అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది సత్యమైనదా, లేకపోతే ఇది న్యాయమైనదా, ఇది పవిత్రమైనదా, ఇది ఖ్యాతినిస్తుందా అని మనం ఆలోచించుకోగలిగితే మనంతటా మనం ఈ ఆలోచన బారి నుండి బయటకు వచ్చి మనకి తెలియకుండానే క్రీస్తు రూపంలోనికి మారిపోగలము. మనం చేసే పని అన్నిటిలో మనం పరీక్షించుకొని ఒకవేళ యేసుక్రీస్తు ఉంటే ఇలా చేస్తాడా అని మనం ఆలోచించుకున్నట్లయితే మనకి తెలియకుండానే మనం క్రీస్తు రూపంలోనికి మారిపోగలము. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మేము నీ రూపంలోనికి మారాలంటే ముఖ్యంగా మా ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది కనుక మా ఆలోచనలు స్థిరమైనదిగా ఉండాలంటే మేము చేసే ప్రతి పని యందు అది మీ చిత్తమో కాదో తెలుసుకొని అది న్యాయంగా ఉందో సత్యంగా ఉందో లేదో మేము పరీక్షించి తెలుసుకొని మేము ఒక అడుగు ముందుకు వేయగలిగితే అక్కడ మీ రూపంలోనికి మారడానికి అవకాశం ఉంటుందని మాకు మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రతి విషయం అందు నీ చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీరే సహాయాన్ని చూపమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.